ఇక్కడ అపర్ణలో హౌస్ తీసుకున్నప్పుడు మేము కూడా చాలా సెర్చ్ చేసామండి. క్లబ్ హౌస్ ఎలా ఉంటుంది, అందులో ఏ ఫెసిలిటీస్ ఇస్తారు, ఎందుకంటే మనం అమౌంట్ చాలా పే చేస్తున్నాం. దానికి అవసరమైన ఐటమ్స్ మనం ఏమేమి చూస్తాం, ఇక్కడ ఏమేమి యూజ్ చేసుకుంటాము అని నేను చాలా సెర్చ్ చేశాను. నాకు అన్ని వీడియోస్ ఏమి కనిపించలేదు అప్పుడు, కనుక ఇప్పుడు నేను చేయాలని ఒక ఇంట్రెస్ట్ తోటి మీకోసం చేశాను. మీరందరూ చూసి తప్పకుండా ఎంజాయ్ చేయండి. ప్లస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టోటల్ టూర్ మీకు చూపిస్తాను ఈరోజు అపర్ణ మ్యారీగోల్డ్. మీరు ఎక్కడైనా మన అపర్ణ కెనోపీవి ఫ్లాట్స్ తీసుకోవాలనుకున్నా అక్కడ జరిగే ఏవేవి ఉంటాయి మనకి క్లబ్ హౌస్లో, మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇందులో, ఇవన్నీ. క్లబ్ హౌస్ ఎంట్రీ అండి, చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. అందరు ఒక లుక్ వేయండి అప్ టు ఎండ్ వరకు. కమాన్, ఎంట్రన్స్. ఈవినింగ్ అయితే లైట్స్ ఇంకా ఆన్లో ఉంటాయండి, ఇంకా చూడొచ్చు మనం, మంచిగా ఉంటుంది. స్టేర్స్తో పైకి వెళ్ళొచ్చు. 3 floors బిల్డింగ్ ఇది. అపర్ణ హెల్ప్ డెస్క్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తారు. మనము ఫస్ట్ విజిట్ చేసేది స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఇది. ఒక లుక్ వేయండి, మీరంతా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఇలాంటి ఫెసిలిటీ మనకి అవైలబుల్ ఉంటుంది కనుక. నేనైతే ఇక్కడ నేర్చేసుకున్నానండి, జస్ట్ 5 daysలో స్విమ్మింగ్ కోర్స్ నేర్చుకోవడము. తర్వాత నేను ఓన్గా చేసుకోవడము, రిలాక్స్ అవ్వడము అన్నీ అవుతున్నాయి. నేను ఈ టైంకి ఇక్కడే ఉంటాను ఎప్పుడు మామూలుగా. ఈరోజు మీకోసం వీడియో తీసుకున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. సమ్మర్ మొత్తం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. చూసారా, మీరు కూడా క్లబ్ హౌస్లో ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇవన్నీ పెద్దవాళ్ళకి, ఇది పిల్లలకి. కిడ్స్కి వచ్చేసి కిడ్స్ పూల్ ఉంది ఒకటి. కోచ్లు కూడా ఉంటారండి నేర్పించడానికి, ఇంక్లూడింగ్ ఫీజులోనే అన్నీ అయిపోతాయి. మనకి తెచ్చుకున్న ఐటమ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటుంది. రిలాక్స్ అవ్వచ్చండి స్విమ్మింగ్ పూల్ దగ్గర. మనం స్విమ్మింగ్ అయిన తర్వాత కాసేపు మనం బాగా అలసిపోతాం కదా స్విమ్మింగ్ తర్వాత, రిలాక్స్ అవ్వడానికి మనకి ఈ చైర్స్ కూడా ఉంటాయి. చక్కగా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ కూర్చొని. ఈ పైన వచ్చేసి మనకు జిమ్ ఇవన్నీ ఉంటాయి. 1st floor 2nd floor అంతా చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళి. ఇది స్విమ్మింగ్ పూల్ నుంచి ఉండే వ్యూ ఇది. ఓకే, ఇప్పుడు లుక్ చూసారా?
మొత్తం ఇంటీరియర్ అదగొట్టేశారు. క్లబ్ హౌస్లో ఏ అమ్యూనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఏ ఫ్లోర్స్లో ఏమున్నాయి చూపిస్తున్నారు. ఒకసారి లుక్ వేయండి బోర్డు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఓకే, కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్ ఉందండి. ఇక్కడ ప్యాంట్రీ ఉంది, వాష్రూమ్స్ ఉంటాయి. ఎలాగో ప్రతి ఫ్లోర్కి ఉంటాయి, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో. ఓకే, ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఉంది కదా. ఇది వచ్చేసి మనకి మల్టీపర్పస్ హాల్ దగ్గర వెయిటింగ్ హాల్ అనమాట. ఇది సోఫా అండ్ ఇది ఇంకా లైటింగ్స్ తక్కువ పెట్టారు ఈరోజు. ఏదైనా అకేషన్ ఉంటే ఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి హాల్ రండి, మల్టీపర్పస్ హాల్. లైట్స్ ఇచ్చారు. ఇప్పుడు థియేటర్ లుక్ ఉంటుంది. బర్త్డేస్, ఎంగేజ్మెంట్స్, ఏవైనా అకేషన్స్ చేసుకోవచ్చు. చాలా పెద్ద హాల్ అండి. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కొన్ని పూజలు కూడా ఇక్కడే చేస్తుంటారు. స్టేజ్ ఇక్కడ అరేంజ్ చేసి అటు నుంచి ఎంట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఈ ఒకటి ఎంట్రీ ఉంటుంది, ఇటువైపు ఒక ఎంట్రీ ఉంటుంది. ఇదేమో మన క్లబ్ హౌస్ నుంచి ఉంటుంది ఎంట్రీ. చైర్స్ అన్నీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడే. వర్కర్స్ కూడా బాగా చాలా మంచిగా దొరుకుతారండి. అన్నీ చేయించుకోవచ్చు. మనకి ఇక్కడ స్క్రీన్ పెట్టేసి మనకి మ్యాచెస్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఇవి ప్లే చేస్తారు. ఇక్కడ హోమ్ థియేటర్ లాగా మొత్తం హాల్ అండి. ఇంకా మనము బయటకు వెళ్ళే పని లేదు, అన్నీ ఇక్కడే దొరికిపోతాయి మనకి. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది మనకి బయట నుంచి రావడానికి. వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ వచ్చేసి ఆఫీస్ రూమ్ ఉంటుందండి. ఇందులో మనము స్విమ్మింగ్ పూల్కి మెంబర్షిప్ తీసుకోవడానికి అన్నిటికీ బిల్లింగ్ ఇక్కడే అవుతుంది. ఏదైనా క్లాసెస్కి అన్నిటికీ, ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆల్ ఇక్కడ వీళ్ళు చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ రూమ్స్ అండి. ఇవి వచ్చేసి గెస్ట్ రూమ్స్. మనము ఒక 5 రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ గెస్ట్ రూమ్స్. మనకి ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు, మనకి ఫంక్షన్స్ అప్పుడు ఇక్కడ బుక్ చేసి పెట్టుకోవచ్చు. 24 అవర్స్కి, 2 డేస్కి మీ ఇష్టం ఎలా కావాలి అలా. ఇది వెయిటింగ్ హాల్, వెయిటింగ్ లాంజ్. ఎవరో ఉన్నారండి ఇక్కడ కూడా. రూమ్స్ ఇవన్నీ 1 2 3 4 5 చూడండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనము గ్రౌండ్కి చూస్తే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా ఉంది. ఇంకా సెకండ్ థర్డ్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి జిమ్ ఉంటుందండి. జిమ్ అండ్ చూడండి ఆల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ట్రైనర్ ఉంటాడు. ఆల్ మీట్స్ ఇక్కడ చాలా అసలు హెల్త్కి అయితే డోకా లేదండి. అంత మంచిగా చూసుకోవచ్చండి. ఓకే, చూసారా మనం మంత్లీ వైజ్గా 3 months, 6 months, 1 year ఇలా ప్యాకేజెస్ తీసుకొని అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఉంది బుక్స్ అవి అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర ఇంకా బుక్స్ ఉన్నాయి ఎక్స్ట్రా మనం డొనేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. అక్కడ వచ్చి రిలాక్స్ అవుతూ చదువుకోవచ్చు. కూల్ అండ్ పీస్ఫుల్ ఏరియా, ఫుల్ ఏసీ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ ఒక లుక్ వేయండి. డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుందండి. స్పోర్ట్స్ ఆడతారు కదా మంచిగా దాని గురించి. ఇక్కడ వచ్చేసి షటిల్ కోర్ట్, బ్యాడ్మింటన్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్. ఇది కూడా అంతే, మనము ప్యాకేజ్ తీసుకొని ఏ మంత్ అయినా 6 months అయినా 1 year ప్యాకేజ్లు ఉంటాయి. అవి తీసుకొని మనము ప్లే చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు అండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అన్ని ఇంకెక్కడ మనం బయటకు వెళ్ళక్కర్లేదు కదా, అన్ని ఇక్కడే ఉంటాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫుల్ ఎంజాయ్మెంట్. ఇది వచ్చేసి స్క్వాష్ అండి.
ఇక్కడ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తారు, అవన్నీ ఫాలో అవ్వాలి మనం. ఇది వచ్చేసి స్క్వాష్. ఇంకా ఇక్కడ ఎవరు లేరు, ఇంకా వస్తే మాత్రం ఫుల్ ఆడుతూనే ఉంటారు ఎవరో ఒకరు. ఫుల్ హైగా ఉంటుంది. డోర్స్ క్లోజ్ చేసి ప్లే చేసుకోవచ్చు. ఇది లైటింగ్ వేసాడు బాబు. వచ్చేసి మొత్తం మ్యారీగోల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సమ్మర్ హాలిడేస్ కదండి, బాగా ఆడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కోచ్ కూడా ఉన్నారు, ఇప్పుడైతే కోచ్ నేర్పిస్తున్నారు పిల్లలకి ప్రతి దానికి కోచ్ ఉంటాడండి. ట్రైనింగ్ బాగా వస్తుంది పిల్లలకి ఇక్కడ. చూస్తుంటారా? చూడండి, మీరంతా ఉంటారు ఇప్పుడు అందులో. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ అందరు చెప్పండి హాయ్ ఒకేసారి. ఒకేసారి హాయ్ చెప్పండి అందరు. ఓ రండి, ఓ రండి. ఓకే బాయ్. సెకండ్ ఫ్లోర్లో అండి మనకి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం షటిల్ కోర్ట్ చూసాం, బ్యాడ్మింటన్ కోర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏరోబిక్స్ రూమ్ చూద్దాం. కింద ఫస్ట్ ఫ్లోర్ లో మనకి జిమ్ ఉంది, జిమ్ అండ్ లైబ్రరీ. సెకండ్ ఫ్లోర్ లో ఏరోబిక్స్ రూమ్ ఉందండి. దీనికి పర్టికులర్ గా షూస్ కావాలి, చెప్పల్స్ అలౌడ్ లేదు, వదిలేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ చూడండి, వుడెన్ ఫ్లోర్ లాగా ఉంటుంది. మేము ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్లు అవి చేస్తుంటాము. ఇక్కడ డాన్స్ క్లాస్ కూడా జరుగుతుంది మాకు. ఇక్కడ మనకి మిర్రర్ కంపల్సరీ ఉంటుంది, మేడం చేస్తే చూడడానికి చేయడానికి. చూసారా, మన కోసం లైట్స్ వేసి వెళ్ళాడు అతను. టోటల్గా ఎంత బాగుంటుందండి, చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ అంటే. ఓకే, మనం బయటకు వచ్చాము ఇక్కడ వరండాలో. ఇక్కడ నుంచి చూడండి ఆల్ అన్నీ ఇంకా 15 ఫ్లోర్స్ మనకి అపర్ణ. ఇక్కడ ఉండే బ్లాక్స్ అంతా కనిపిస్తుంది. వీళ్ళకంతా స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుందండి. మా ఇంటి దగ్గర వీడియో చూసారు కదా, మాది హోమ్ టూర్లో మాకు పార్క్ వ్యూ ఉంది, పార్క్ అండ్ బాస్కెట్బాల్ వ్యూ. వీళ్ళకంతా వచ్చేసి టేబుల్ ఇది టెన్నిస్ కోర్ట్ ఉంటుంది. అటొకటి ఇటు 2 కోర్ట్లు ఉన్నాయి. ఇక్కడంతా వీళ్ళకంతా వ్యూ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి చూడండి స్విమ్మింగ్ పూల్ కూడా వ్యూ వస్తుంది పైనుంచి. ఇక్కడ వచ్చేసి గేట్ ఎంట్రీ కూడా కనిపిస్తుంది పైనుంచి. వచ్చేసి ఇది మ్యారీగోల్డ్ అండి మాది. మా హోమ్ టూర్ తర్వాత నేను చేస్తున్న సెకండ్ వీడియో ఇది ఇక్కడ మ్యారీగోల్డ్కి. ఎందుకంటే మీరు ఎక్కడైనా మన మ్యారీగోల్డ్లో ఏదైనా తీసుకున్నారనుకోండి, ఏరోబిక్స్ రూమ్. బయటకు వెళ్తున్నాము. మీరు ఇవన్నీ చూస్తే మీకు ఒకటి బెనిఫిట్ ఏంటంటే అండి, అపర్ణలో మనము ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే మనకి ఇవన్నీ మనకి ఇంత ఫెసిలిటీస్ ఇస్తాడు. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, పీస్ఫుల్ లైఫ్ అండి ఇంకా కదా. అందుకే నేను క్లబ్ హౌస్ వీడియో చేస్తున్నాను, చూసి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేయండి. అవునండి, ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇది, ముందు ఓపెన్ అవుతుంది, అందరూ యూజ్ చేసుకుంటారు. హెల్త్ చాలా మంచిది కదా. నెక్స్ట్ వచ్చేసి యోగా అండ్ మెడిటేషన్. ఓకే, నేను ఆల్ ఇన్ వన్ అండి. నేను యోగా కూడా జాయిన్ అయ్యాను. యోగా మార్నింగ్ టైం ఉంటుంది, ఆఫ్టర్నూన్ డాన్స్ క్లాసులు ఉంటాయి, ఈవినింగ్ స్విమ్మింగ్. ఏది ఉంటే అది మాత్రం అన్నీ యూజ్ చేసుకుంటానండి నేను. మీరు కూడా అలాగే ఉండండి. ఇక్కడ కూడా అంతే, మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. చెప్పల్స్ బయట రిమూవ్ అవ్వాలి. ఇది వచ్చేసి యోగా రూమ్. దీనికి మిర్రర్ ఉండదు, జస్ట్ ఇలా వుడెన్ ఫ్లోర్.
అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మంచి సౌండ్ మ్యూజిక్ అండి. ఎలా ఉంటుంది అంటే ఇంకా వస్తే పార్టీ ఫీల్ వస్తుంది ఇక్కడికి వస్తే. ఇంకా ఇది కానీ ఏరోబిక్స్ రూమ్ కానీ. ఇక్కడ కూడా ఒక బాల్కనీ, అవుట్ సైడ్ బాల్కనీ వస్తుంది ఇక్కడ నుంచి. ఇంతకుముందు అటువైపు నుంచి చూసాము, ఇప్పుడు ఇటువైపు గేట్ ఎంట్రీ. మొత్తం వీళ్ళందరికీ ఇక్కడ ఉంటుంది వ్యూ. స్విమ్మింగ్ పూల్, సెకండ్ ఫ్లోర్ ఓవర్. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. ఓకే, థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇండోర్ గేమ్స్ ఇవన్నీ. వెళ్దామా? లెఫ్ట్ సైడ్ ఇండోర్ గేమ్స్లో మనకి చెస్, క్యారమ్స్, చాలా రీజనబుల్ రేట్స్ అండి. ఇవైతే మనము 1 అవర్కే ఎప్పుడైనా జస్ట్ టైంపాస్ కోసం కూడా తీసుకోవచ్చు. జస్ట్ 50 రూపీస్కి 2 ప్లేయర్స్ ఆడుకోవచ్చు ఇక్కడ 1 అవర్. కింద మనకి కాయిన్స్ అండ్ పౌడర్ వాళ్ళు ఇస్తారు కదా, తీసుకొచ్చి ఆడేసి మళ్ళీ ఇచ్చుకోవచ్చు. బయట చెస్ కూడా ఎక్కడైనా కానీ మనకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. బ్యాడ్మింటన్, క్లబ్ హౌస్లో లైటింగ్లో అసలు ఎలా ఉందో చూడండి. 5 స్టార్ హోటల్ రేంజ్లో అనిపిస్తుంది ఒకసారి చూస్తుంటే. చూడండి ఎలా ఉంది. ఇంకొక రౌండ్. బయట లైట్గా వర్షం వస్తుందండి. ఇప్పుడే క్లబ్ హౌస్ నుంచి బయటకు వచ్చాను నేను. ఇది ఇంకొక సైడ్ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. అది మెయిన్ ఎంట్రీ అటువైపు నుంచి, ఇది సెకండ్ ఎంట్రీ. ఇటువైపు ఫ్లాట్స్కి అవైలబుల్గా. ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్ కోసము, కిడ్స్కి స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ అని ప్రీ స్కూల్ ఉంది. మీ చిల్డ్రన్స్కి స్టార్టింగ్లో బయటకు వెళ్ళే పని లేకుండా ఇక్కడ వచ్చి అనమాట. ఇందులో జాయిన్ చేసేసుకోవచ్చు. ఇంటికి దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది, లోపలే. అయిపోయిందండి క్లబ్ హౌస్ టూర్ కంప్లీట్ అయిపోయింది.